కాంగ్రెస్ పార్టీలో ఎసొంటి కల్చర్ ఉన్నదో అసొంటి సాంప్రదాయాలే తెలంగాణ మొత్తంలో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టోళ్ళు వాళ్ళు స్టేజ్ల మీద కొట్టుకున్నట్టు ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు రెవెన్యూ ఆఫీసులలో కొట్టుకుంటున్నారు. ఇందిరా మిండ్ల కోసం ఊర్లలో కొట్టుకుంటున్నారు. ఆఖరికి ఇక్కడ కూడా మొదలైన లొల్లిలు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు తెలంగాణ నేలుతున్న కాంగ్రెస్ పార్టీల లొల్లులు జరిగినట్టే ఊర్ల పొంటి జనాలు కూడా కొట్టుకుంటున్నారు. రేషన్ షాప్ల కాడ నిలబడ్డ జనానికి ఓపిక తక్కువైనట్టున్నది. ఒకళ్ళ మీద ఇంకోళ్ళకు రేషం వచ్చి పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు. ఇగో గీ అన్నకు తలకాయకు మోచేతికి మూతికి ముక్కుకు బాగానే దెబ్బలు తాకినాయట. ఈ నడుమ రాజకీయ లీడర్ల తీరుగా జనాలకు కూడా కొట్టుకుని అలవాటైనట్టున్నది. బస్సులల్లా ఇందిరా మిండ్ల కాడ రెవెన్యూ ఆఫీసులల్లా ఆఖరికి గీ రేషన్ షాప్ల కాడ కూడా కీసులాటలు పెట్టుకుంటున్నారు. ఇడిచి పెడితే ఇయ్యరమయ్యర కొట్టుకొని తన్నుకొని తలకాయలు అలగొట్టుకునేటట్టే ఉన్నారు. 3 నెలల బియ్యం ఒక్కసారే ఇస్తున్నారు కదా రేషన్ షాప్లల్లా. అందున సన్న బియ్యం ఇస్తున్నదా తెలంగాణ సర్కారు. అందుకే ఇట్లా జాతర తిరిగి వచ్చిండ్రు. 10-15 రోజుల నుంచి ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నా మందోడుస్తలేరు. ఈ లొల్లులు ఆగుతలేవు. అదిగాక సర్వలు సతాయించుడు జరుగుతుండే. అందుకే పొద్దంతా నిలబడి బియ్యం తీసుకోవాల్సి వస్తున్నది. ఆ నిలబడు కొద్ది ఎటమటమైనా వెనకనున్నోళ్ళు నడుమిట్లకు వచ్చి సొచ్చినా ఇప్పుడే వచ్చినోళ్ళు ముందటికి పోయి నిల్చున్నా కోపాలు పెద్ద పులికి వచ్చినట్టు వస్తున్నాయట. అందుకే ఇంత పెద్ద లొల్లిలు అవుతున్నాయి. అట్లనే జరిగిందట నిర్మల్ జిల్లా బైన్సా మండలం చూచుందనే ఊర్లే. లైన్లో నిలబడ్డోళ్ళ తోపులాటలు ఎక్కువయ్యి రేషన్ షాప్ ముందు ఉన్నోళ్లకు రేషం వచ్చి బాగానే ఫైటింగ్ చేసిండ్రట. గోర్లతోని గీక్కున్నారట, సంచులు పట్టి గుంజుకున్నారట, గల్లాలు పట్టి గుద్దుకున్నారట. మరి ఆఖరికి ఇంటికి బియ్యం తీసుకుపోయినరో తీసుకోలేదో తెలియదు కానీ రేషన్ షాప్కి వచ్చి కయ్యం పెట్టుకొని కంతలు వాసే తట్టి చేసుకున్నారట. 3 నెలల బియ్యం చూడుర్రి ఎంత తిప్పలా పెడుతున్నదో తెలంగాణ పబ్లిక్ను. ఏం బాధపడకుండ్రి, ఎన్ని రోజులైనా బియ్యం ఇస్తాం, లాస్ట్ డేట్ అనేది ఏం లేదు అని సర్కారు చెప్తలేదా? బియ్యం అయిపోతే ఉపాసమే ఉండాలనా అని తిప్పల పడుతున్నారు. ఇట్లయితే ఎట్లనో ఏమో పోన్రి. జర సర్కార్ దీని మీద ఏదైనా ఆలోచన చేసి పబ్లిక్ జరంత అప్డేట్ ఇస్తే వాళ్ళు కూడా నిమ్మలమవుతారు. గిసొంటి కొట్లాటలు కూడా తప్పుతాయి. ఏమంటారు? ఒకప్పుడు ఉత్త యూట్యూబ్లోనే యాడ్స్ వచ్చేటి. అది కూడా వీడియో ముంగట్నో వెనకలనో ఒకటి. తర్వాత వీడియో కంటే యాడ్లే ఎక్కువ వచ్చేటట్టు అయింది యూట్యూబ్ కథ. సరే పోంతి అనుకుంటే ఇప్పుడు ఏ యాప్ ఓపెన్ చేసినా ఏ లింక్ వచ్చినా యాడ్స్ అన్ని రైలు పెట్టి వస్తున్నాయి. అన్ని యాప్లక తోడిచిందేమో ఇప్పుడు ఈ యాప్ని కూడా ఇడుస్తలేరు. ఎంత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్ ఉన్నా కూడా వాట్సాప్ను బాగా వాడుతుంటారు జనాలు. పొద్దున లేవ్వంగానే వాట్సాప్ స్టేటస్లు చూసే ఏడేడా ఏం జరుగుతుందని తెలుసుకుంటారు. ఇక గ్రూప్లలో ఏదైనా వార్త వచ్చిందా లేదా అని చూసి తెలుసుకుంటాం. మన ఇంటోళ్ళు చుట్టాల బర్త్డేలు కూడా వాట్సాప్ స్టేటస్లు చూసే తెలుసుకుంటాం. ఎవరన్నా చచ్చిపోయిన ముచ్చట కూడా వాట్సాప్ నుంచి ఎయర్కైతుంది జల్దీ. ఫోన్ల కంటే వాట్సాప్ మెసేజ్లే ఎక్కువ చేస్తుంటారు. దోస్తులతోని బయట దేశాలలో ఉన్నోళ్ళతో కూడా వాట్సాప్ నుంచే మెసేజ్లు వీడియో కాల్ చేస్తుంటాం. అంత ఘోరంగా అలవాటు పడ్డం వాట్సాప్కు. ఇప్పుడు వాట్సాప్ను ప్రశాంతంగా వాడనిచ్చేటట్టే లేరు కదా వాళ్ళు. ఏ యాప్ ఓపెన్ చేసినా మొదలు యాడ్స్ వచ్చినాకనే అది ఓపెన్ అవుతుంది. సరే జనాలు కూడా గట్లనే అలవాటు పడ్డారు. అదే అలసు తీసుకొని కావచ్చు ఆఖరికి వాట్సాప్ కూడా యాడ్లు పెట్టే ఆలోచన చేస్తురట. ఎప్పుడు ఏదో ఒక అప్డేట్తో వచ్చే వాట్సాప్ ఈసారి సీదా యాడ్లతోనే వచ్చేస్తుంది. రోజుకు 150 కోట్ల మంది వాట్సాప్ను వాడుతుర్రట. అది దృష్టిలో పెట్టుకొనే ఛానల్ అడ్మిన్లు, పెద్ద పెద్ద కంపెనీలు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళ ప్రోడక్ట్స్ను జనాలందరికీ తెలిసేటట్టు వాట్సాప్లో కూడా యాడ్లు ఇస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేసిరట. దీనికోసం 3 రకాల యాడ్ ఫీచర్లు తెస్తారట. అవేంటి అంటే ఫస్ట్ది ఛానల్ సబ్స్క్రిప్షన్. ఇలా పబ్లిక్ వాళ్ళకి నచ్చిన ఛానళ్లకు నెలకింత అని కట్టి వాళ్ళ యాడ్స్ చూడొచ్చు. రెండోది ప్రమోటెడ్ ఛానల్. ఇలా ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్న కొన్ని ఛానళ్ళు కనిపిస్తాయట. దీనికి ఛానల్ ఓనర్సే పైసలు కట్టి జనాలకు కనిపించేటట్టు ప్రమోట్ చేయొచ్చునట. ఇక ఆఖరణ మూడోది స్టేటస్లో యాడ్స్. ఇప్పటిదాకా మనము మన దోస్తులు, చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటోళ్ళు గీల స్టేటస్లు మాత్రమే చూస్తుండే కదా. ఈ మూడో దానివల్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల స్టేటస్లు కూడా చూడొచ్చునట. ఇట్లా 3 రకాలుగా చేద్దామని చూస్తురట వాట్సాప్ యాడ్స్ను. ఎందుకు ఇట్లా చక్కగా నడిచేదాన్ని ఆగం పట్టిస్తురంటే మరి వాళ్ళ యాప్ను వాడుతున్నప్పుడు వాళ్ళకి పైసలు రావాలన్నా వద్దా? కడమ అన్ని యాప్లకు దండిగా పైసలు వస్తున్నప్పుడు మాకు కూడా రావాలనని ఈ కొత్త పనికి శ్రీకారం చుడుతుర్రు అన్నట్టు వాట్సాప్ ఓనర్లు. ఇంకోటి దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందేమో అని భయపడారు. కామన్ యూజర్స్కి దీనివల్ల ఎసోంటి తక్లీఫ్ కాదట. యూజర్ల ఫోన్ నంబర్లు కూడా ఎవరికి వంచరట. కాబట్టి ఎప్పటి లెక్కనే మీకు అక్కరైతే యాడ్లను వాడుర్రి, లేకుంటూ ఊకోర్రి. గంతే. ఏమంటారు?